మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం లైన్లో ఉన్న భక్తులకు పసుపు బొట్టు పెట్టారు. మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి ముఖాముఖి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. లైన్లో ఉన్నటువంటి భక్తులకు పసుపు బొట్టు పెట్టి జాతర శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఎట్లా ఉంది జాతరకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేయడం పట్ల భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పుడు కూడా మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేక అరకూర వసతులతోటి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించక కొంత ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈసారి మేము చేసిన డెవలప్మెంట్ అయితేనేమి, తీసుకున్న జాగ్రత్తలు అయితేనేమి, వాళ్లకు సౌకర్యాలు అయితేనేమి, బస్ ఫెసిలిటీస్ అయితేనేమి, పార్కింగ్ అయితేనేమి, మనము మళ్ళీ బ్యాటరీ కార్స్ కూడా అరేంజ్ చేసాము. ఎందుకంటే నడవలేని వాళ్ళ కోసం అన్ని రకాలుగా భక్తులను దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వీవైపీలు వస్తారు పోతారు, కానీ భక్తులు అనేవాళ్ళు మాకు ముఖ్యము. వాళ్ళు సంతోషంగా రావాలి, హ్యాపీగా దర్శనం చేసుకోవాలి, క్షేమంగా ఇంటికి పోవాలి. అది మా ఉద్దేశం. దాని ప్రకారమే మేము నిర్ణయాలు తీసుకున్నాము. దాని ప్రకారమే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నారు. కాకపోతే నిన్న ఇవాళ అమ్మవార్లు గద్దెల మీద ఉన్నారు. రేపు కూడా కొంత ఎక్కువ ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కొంచెం అలర్ట్గా ఉండడం జరుగుతుంది. లేని విధంగా మంత్రివర్గ సమావేశం ఇక్కడ పెట్టి జాతరను ప్రత్యేకంగా సమీక్షించారు సీఎం గారు. దీనికి సంబంధించి ఎంతవరకు అది సఫలీకృతమైందా? 100% అయిందండి. ఎందుకు అనంటే ఒక గిరిజన ఏరియాలో, ఒక మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఒక కేబినెట్ సమావేశం జరగడం అనేది నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండదండి. ఈ దేశంలోనే జరిగి ఉండదు. కానీ ఇక్కడ జరిపించడం అనేది రేవంత్ రెడ్డి గారికే దక్కింది. అది రాబోయే రోజుల్లో కూడా ఇట్లనే ఒక్కొక్క ఏరియాలలో ఎక్కడైతే వెనుకబడిన ఏరియాలు ఉంటాయో అట్లాంటి ఏరియాలలో మనకు పెడితే కొంత వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ గోదావరి జలాలను మేము జంపన్న వాగులకు తెస్తాం. అట్లా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ముందు కూడా అట్లనే జరిపితే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయం ఉంది. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. భక్తులతో మీరు నేరుగా మాట్లాడారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? అందరు హ్యాపీగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీరు గెలవాలి, సీతక్క మీరు గెలవాలి, చాలా బాగా చేశారు, అభివృద్ధి జరుగుతుంది, మళ్ళీ మాకు సంక్షేమాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది బతుకమ్మ చీరలే కట్టుకొచ్చారు. ఈ జాతరలో మనం చూసాము. కొత్త చీర కట్టుకోవాలి కాబట్టి ఇచ్చిన చీర దాచిపెట్టుకొని బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చారు. రావడం అనేది మాకు కూడా అది కూడా ఒక హ్యాపీనెస్. ఈరోజు బస్సులన్నీ ఫ్రీనే వాళ్ళు రావడానికి. వాళ్ళు తెచ్చుకున్నవి వండుకుంటారు, తింటారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఇక ముందు కూడా జరగదని. భవిష్యత్తులో ఎలా మేడారాన్ని ఇంకా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. పర్యాటకంగా కావచ్చు, లేదంటే చాలా విస్తీర్ణంలో దీన్ని ఇంకా పెంచాలనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇంకా ఎలా భవిష్యత్తులో వచ్చే 2 ఏళ్లలో కూడా మన ప్రభుత్వమే చేస్తుంది ఉత్సవాలు. కాబట్టి ఎలాంటి ఆలోచనలు? 100% అండి. ఏది ఉన్నా కూడా మేము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టుకోవాలి, కొంత నిర్ణయాలు తీసుకోవాలి, అది ఒక ప్లాన్ చేయాలి. ప్లాన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, వారు ఆమోదం తెలపాలి, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేయాలి. వారు ఆదేశించిన తర్వాత నిధులు విడుదల చేస్తే తప్పకుండా అదే పద్ధతిలో మేము ముందుకెళ్తాము. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు ఇచ్చిందా? జాతీయ హోదా ఎందుకు ఇవ్వట్లేదు? కోట్లో ఏమో రిలీజ్ చేశారని అన్నారు. అది అయిందో కాలేదో కూడా మాకు తెలియదు. మరి కుంభమేళాకు అన్ని కోట్లు ఇచ్చినప్పుడు ఇది 2వ కుంభమేళా మొత్తం దేశంలోనే. దీన్ని పట్టించుకోకపోవడం, ముఖ్యంగా గిరిజనులు, వెనుకబడ్డ వాళ్ళందరూ కూడా చాలామంది పాపం ఇంకా వెనకట్లాగానే అడవి మనుషుల్లాగానే బతుకుతున్న వాళ్ళను పట్టించుకోకపోవడం. నేరుగా కిషన్ రెడ్డి గారు మేము ఇయ్యము జాతీయ హోదా అనేటువంటి మాట చెప్పడం అనేది గిరిజనులను నవ్వుల పాలు చేసినట్టే, వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టే. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఒక గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని జాతులతో పాటు గిరిజనులను ముందు పైకి తీసుకురావాలి. వాళ్ళల్లో ఇంకా కూడా అసలు సొసైటీ అంటే ఏంటి, సొసైటీలో ఎట్లా ఉండాలి అనేది ఇంకా వాళ్ళకి అవగాహన. వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వమే మాకు సంబంధం లేదు అని చెప్పడం హాస్యాస్పదంగా. ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో కొంత వివాదం జరిగింది. అది మీ దృష్టి కూడా వచ్చినట్టు ఉంటుంది కదా, దాని మీద ఒక స్పష్టమైన వివరణ ఇస్తారా? ఇక అక్కడ కొంత జరిగింది లేండి. ఇక దాన్ని మేము డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము వెరిఫై చేస్తాము. దాని మీద ఏమైనా తీసుకోవాల్సి ఉంటే యాక్షన్ తీసుకుంటాం.
ధన్యవాదాలు సురేఖ గారు. ఇది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సో మేడారం జాతరకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు మాత్రమే మాకు ముఖ్యం, వీఐపీలు కాదు. కేంద్రం దీనికి ఖచ్చితంగా జాతీయ హోదా ఇవ్వాల్సిందే. మొక్కుబడిగా నిధులు ఇస్తే ఇలాంటి గిరిజన బిడ్డల మధ్య జరుపుకునేటువంటి ఈ జాతర అనేది సంపూర్ణంగా ఉండదు. కాబట్టి అంత నిధులు ఇస్తే ఎంతో బాధ్యతగా తమ ప్రభుత్వం మేడారం జాతరను ఇంకా వైభవంగా ఇంకో కుంభమేళాగా ఏదైతే భావిస్తున్నామో అంతకంటే ఘనంగా జరిపేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పి కొండా సురేఖ చెప్తుంది. కెమెరామెన్ క్రాంతితో సతీష్, ఈటీవీ న్యూస్, మేడారం.